ధరణిపై త్వరలో శ్వేతపత్రం విడుదల చేస్తామన్నారు మంత్రులు. ధరణి పోర్టల్ పూర్తిగా ప్రక్షాళిస్తామన్నారు. మార్చి 1 నుంచి ప్రత్యేక సదస్సులు ఏర్పాటు చేసి భూ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు. సంక్షేమ రాజ్యం వైపు అడుగులు వేస్తున్నామన్నారు మినిస్టర్స్. గత ప్రభుత్వ తప్పిదాలను ప్రజల్లోనే సాక్ష్యాలతో సహా ఎండగడుతున్నామన్నారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ప్రమాద బీమా ప్రకటించడం దేశ చరిత్రలోనే ఫస్ట్ టైం అన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. సంక్షేమ రాజ్యంగా అడుగులు వేస్తున్నామన్నారు. కార్మిక లోకానికి ఇది ప్రత్యేకమైన రోజన్నారు. 43,000 మంది సింగరేణి కార్మికులకు ₹1 కోటి ప్రమాద బీమా అందిస్తున్నామని చెప్పారు. సింగరేణి సంస్థపై ₹1 భారం పడకుండా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు బట్టి. సింగరేణి సంస్థలో పనిచేసేటువంటి దాదాపు 43,000 మంది ఉద్యోగస్తులందరికీ ప్రమాదవశాత్తు మరణిస్తే ₹1 కోటి ఇన్సూరెన్స్ చేయటం అనేది ఇంతవరకు ఎప్పుడు జరగలేదు. ఇది ఇందిరమ రాజ్యం ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ రాజ్యంగా ముందుకు అడుగులు వేస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం 6 గ్యారంటీలతో పాటు రాష్ట్రానికి వెలుగునిచ్చేటువంటి సింగరేణిలో పనిచేసే కార్మికులందరూ కూడా ఈ ప్రభుత్వానికి అత్యంత ఇష్టమైనటువంటి కార్మికులుగా భావిస్తూ ఈ కార్మికుల్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ఈ ప్రభుత్వం భావించి ఈరోజు ₹1 కోటి ఇన్సూరెన్స్ కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగిందని చెప్పి మీ అందరికీ చెప్పడానికి చాలా సంతోషిస్తా ఉన్నాం. ధరణిపై త్వరలో శ్వేతపత్రం విడుదల చేస్తామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. మార్చి 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు మండల కేంద్రాల్లో ధరణి సదస్సులు నిర్వహిస్తామని చెప్పారు. పెండింగ్ సమస్యలను అక్కడే పరిష్కరిస్తామన్నారు. ధరణిని పూర్తిగా ప్రక్షాళించాలని నిర్ణయించామన్నారు. ఓయూలో తెలంగాణ పునర్నిర్మాణంలో సమస్యలు పరిష్కారాలు అనే అంశంపై జరిగిన సదస్సుకు హాజరయ్యారు మంత్రి పొంగులేటి. ఆనాడు గత ప్రభుత్వం బడ్జెట్లలో అలంకారప్రాయంగా యూనివర్సిటీలకి, విద్యార్థులకి, విద్యకి, వైద్యానికి బడ్జెట్ లో పెద్ద పెద్ద ఫిగర్లు చూపించారే తప్ప తీరా ఫైనాన్షియల్ ఇయర్ క్లోజ్ అయ్యేటప్పుడు ఖర్చు పెట్టేది నామమాత్రంగా ఉండేది. చాలా సంవత్సరాల తర్వాత ఈ ఉస్మానియా యూనివర్సిటీకి ఒక అధికార పార్టీలో ఉండే ముఖ్యమంత్రి గాని, మంత్రి గాని రావటం ఇది మొదటిసారి. రాష్ట్రంలో నిరుద్యోగం లేకుండా చేయాలన్న ప్రయత్నాల్లో ప్రభుత్వం ఉందన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. గత ప్రభుత్వం పేపర్ లీకేజీలతో నిరుద్యోగులకు అన్యాయం చేసిందని మండిపడ్డారు. నల్గొండలో మహాత్మా గాంధీ యూనివర్సిటీ నిర్వహించిన మెగా జాబ్ మేళాను ప్రారంభించారు మంత్రి. జాబ్ చేసుకుంటూ చదువుకుంటే పేదరికం దూరం అవుతుందన్నారు కోమటిరెడ్డి. ఇంకా చదువుకుంటూ జాబ్ చేసుకుంటూ మీ తల్లిదండ్రుల మీద భారం పడకుండా ఈ జాబ్ మేళా నిర్వహిస్తూ పెట్టినప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో 18,410 జాబ్స్ ఆ రోజు ఇవ్వడం జరిగింది. వరకు ముఖ్యంగా నల్గొండలో కట్టిన మహాత్మా గాంధీని ఆ రోజు నేను కట్టించిన ఈ క్యాంపస్ లో ఈరోజు 4 బిల్డింగ్లు ఓపెన్ చేసుకుంటూ డెఫినెట్ గా నేను ఒకటే కూడా రిక్వెస్ట్ చేశాను. మా నల్గొండ జిల్లాలో ఉన్న అన్ఎంప్లాయీస్ కి ఎంత హెల్ప్ చేస్తే అంత చేయాలని చెప్పి మినిస్టర్ గా అన్ఎంప్లాయ్మెంట్ సపోర్ట్ గా ఉండాలన్నదే నా లక్ష్యంగా పెట్టుకున్నాను. కరీంనగర్ పార్లమెంటు పరిధిలో బండి సంజయ్ ఏం అభివృద్ధి చేశారో చెప్పాలన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. మతపరమైన అంశాలతో ఓట్లు అడగడం కాదు, ప్రజాస్వామ్యయుతంగా ఓట్లు అడగాలన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే బీజేపీ ప్రజాహితం పేరుట యాత్రలు చేస్తోందన్నారు. రాజకీయంగా విమర్శలు, ప్రతి విమర్శలు తప్పకుండా ప్రజాస్వామ్య పద్ధతిలో చేసుకోవాలి. కానీ మేము ఇచ్చిన 100 రోజుల హామీ కూడా పూర్తి కాకముందే ప్రేరేపితమైన మాటలు, ప్రభుత్వాలు కూలగొడతామైనటువంటి మాటలు మాట్లాడుతూ ప్రజలను కన్ఫ్యూజ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది మంచిది కాదు. ఈరోజు ఇక్కడికి వస్తున్నటువంటి ప్రజా చైతన్య యాత్రలో వస్తున్నటువంటి బండి సంజయ్ గారిని అడుగుతా ఉన్నా, దీని రిఫండ్ ₹500 మీరు ఇవ్వగలుగుతారా? ఇవ్వలేదో ఎన్నికలు వస్తున్నాయి కదా అని చెప్పి నీలేదో నరేంద్ర మోడీ గారి పేరు మీద, రామాలయం పేరు మీద ఓట్లు అడుగుతా రాదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో ప్రతి ఒక్కరి హెల్త్ ప్రొఫైల్ తీస్తున్నామని, దీని ద్వారా క్రిటికల్ కేర్ మరింత సులువుగా మారుతుందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. కరోనా సమయంలో ఆరోగ్య రంగం ఎన్నో సవాళ్లను ఎదుర్కొందని చెప్పారు. సాంకేతిక పరిజ్ఞానంతో వైద్య రంగంలో మార్పులు వచ్చాయన్నారు. హైదరాబాద్ రాయదుర్గంలో ప్రొవిడెన్స్ ఇండియా ఆఫీసును ప్రారంభించారు శ్రీధర్ బాబు. ఈరోజు ఐటీ రంగానికి సంబంధించి, ఆరోగ్య రంగానికి సంబంధించి కొత్తగా ఈరోజు వస్తూ ఉన్న టెక్నాలజీని ఉపయోగించుకొని హెల్త్ కేర్లో దీన్ని ఏ విధంగా సింక్రనైజ్ చేయాలి, ప్రత్యేకించి మారుమూల ప్రాంతాల నుంచి కానీ ఈరోజు పేదవారికి ఏ విధంగా ఉపయోగపడే విధంగా టెక్నాలజీ ఉపయోగపడే విధంగా
ముందుకు తీసుకెళ్లాలని ప్రయత్నం చేయాలని వారిని కోరటం జరిగింది. ములుగు ఫారెస్ట్ కాలేజ్ ఆధ్వర్యంలో ఉత్పత్తి చేసిన తేనె వైల్డ్ ఫ్లేవర్స్ ను మంత్రి కొండా సురేఖ ఆవిష్కరించారు. సేంద్రియ పద్ధతిలో పెంచుతున్న తేనెటీగల కేంద్రం నుంచి తేనెను తయారు చేశారని తెలిపారు. సేంద్రియ ఉత్పత్తులను ఆదరించాలని పిలుపునిచ్చారు మంత్రి. ములుగు ఫారెస్ట్ కాలేజీలో త్వరలోనే తేనె విక్రయ కేంద్రాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు డీన్ ప్రియాంక వర్గీస్. దామోదర రాజనరసింహతో ఆస్ట్రేలియా హెల్త్ మినిస్టర్ అంబర్ జెడ్ ఆండర్సన్ సమావేశమయ్యారు. రాష్ట్రంలో మెడికల్, పారామెడికల్ కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులకు వెస్ట్రన్ ఆస్ట్రేలియాలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకునే అంశంపై చర్చించారు. హైదరాబాద్ నగరంలో మెడికల్ వాల్యూ టూరిజం డెస్టినేషన్ గా ప్రసిద్ధి చెందిందని దామోదర రాజనరసింహ తెలిపారు. కాలోజీ హెల్త్ యూనివర్సిటీ ద్వారా నాణ్యమైన వైద్య విద్యను అందిస్తున్నామన్నారు. నర్సింగ్, పారామెడికల్ కోర్సులు పూర్తి చేసిన వారికి ప్రొఫెషనల్స్ గా శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.